శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 20వ అధ్యాయము. ఈశావాస్యోపనిషత్తు సద్గురువే బోధించుటకు యోగ్యత, సమర్థత గలవారు, కాకా యొక్క పనిపిల్ల, విశిష్టమైన బోధనా విధానము. ఈ అధ్యాయంలో దాసుగనుకు కలిగిన ఒక సమస్యను కాకాసాహెబ్ ఇంటిలోని పనిపిల్ల ఎట్లు పరిష్కరించినో హేమట్ పంతు చెప్పెను. మౌలికముగా సాయి నిరాకారుడు, భక్తుల కొరకు ఆకారమును ధరించెను. ఈ మహా జగన్నాటకమునందు మాయ అయిన నటి సాయముతో వారు నటుని పాత్ర ధరించిరి. సాయిని స్మరించి ధ్యానింతుముగాక. షిరిడీకి పోయి అచ్చట మధ్యాహ్నహారతి పిమ్మట జరుగు కార్యక్రమను జాగ్రత్తగా గమనింతుము. హారతి అయిన పిమ్మట సాయి మసీదు బయటకు వచ్చి గోడ ప్రక్కన నిలిచి ప్రేమతోనూ దయతోనూ భక్తులకు ఊది ప్రసాదమును పంచిపెట్టుచుండిరి. భక్తులు కూడా సమానమైన ఉత్సాహముతో వారి సమక్షమును నిలిచి వారి పాదములకు నమస్కరించి వారి వైపు చూచుచూ ఊది ప్రసాదపు జల్లులను అనుభవించుచుండిరి. బాబా భక్తుల చేతులలో పిడికిళ్లతో ఊది పోయిచు వారి నుదుటిపై తమ చేతులతో ఊది బొట్టు పెట్టుచుండిరి. వారి హృదయమున భక్తుల ఎడల అమితమైన ప్రేమ. బాబా భక్తులని క్రింది విధముగా పలకరించుచుండిరి. అన్నా, మధ్యాహ్న భోజనమునకు పొమ్ము. బాబా, నీ బస్సుకు పో. బాపు, భోజనము చేయుము. ఈ విధముగా ప్రతి భక్తుణ్ణి పలకరించి ఇంటికి సాగనంపుచుండిరి. ఇప్పటికీ అవి అంతయు ఊహించుకున్నచో ఆ దృశ్యములను తిరిగి చూచినంత ఆనందము కలుగును. మనోఫలకమున సాయిని నిలిపి వారిని ఆపాద మస్తకము ధ్యానింతుము. వారి పాదములపై పడి సగౌరవముగా ప్రేమతో వినయముగా సాష్టాంగ నమస్కారం అనర్చుచు ఈ అధ్యాయములోని కథను చెప్పెదను. ఈశావాస్యోపనిషత్తు. ఒకప్పుడు దాసగను ఈశావాస్యోపనిషత్తుపై మరాఠీ భాషలో వ్యాఖ్య రాయుటకు మొదలెడెను. మొట్టమొదట ఈ ఉపనిషత్తు గూర్చి క్లుప్తముగా చెప్పెదము. వేద సంహితలోని మంత్రములు గలదగుటచే దీనిని మంత్రోపనిషత్తు అని కూడా అందురు. ఇందులో యజుర్వేదములోని 40వ అధ్యాయమగు వాజసనేయ సంహిత ఇండుటచే దీనికి వాజసనేయ సంహితోపనిషత్ అని కూడా పేరు. వైదిక సంహితలుండుటచే దీనిని ఇతర ఉపనిషత్తుల కన్నా శ్రేష్టమని భావించెదరు. దీనికొక ఉదాహరణము ఉపనిషత్తులన్నింటిలో పెద్దదియగు బృహదారణ్యకోపనిషత్తు. ఈ ఈశావాస్యోపనిషత్తుపై వ్యాఖ్యాని పండితుడగు సాత్వలేఖర్ గారు భావించుచున్నారు. ప్రొఫెసర్ రానాడే గారిట్లనుచుచున్నారు. ఈశావాస్యోపనిషత్తు మిక్కిలి చిన్నదైనప్పటికీ దానిలోని అంతర్దృష్టిని కలిగించు అనేక అంశములున్నవి. 18 శ్లోకములలో ఆత్మగూర్చి విలువైన అపురూపముగు వర్ణన, అనేక ఆకర్షణలకు దుఃఖములకు తట్టుకొను స్థైర్యము గల ఆదర్శ యోగీశ్వరుని వర్ణన ఇందులున్నవి. తరువాతి కాలమున సూత్రీకరింపబడిన కర్మయోగ సిద్ధాంతముల ప్రతిబింబమే ఈ ఉపనిషత్తు. తుదకు జ్ఞానమునకు కర్మలకు సమన్వయమునగు నున్న సంగతులు చెప్పబడినవి. జ్ఞాన మార్గమును కర్మయోగమును సమన్వయము చేసి చెప్పుట ఈ ఉపనిషత్తులోని సారాంశము. ఇంకొక చోట వారిట్లనిరి. ఈశావాస్యోపనిషత్తులోని కవిత్వము, నీతి, నిగూఢత్వము, వేదాంతము మిశ్రమము. పై వర్ణనమును బట్టి ఈ ఉపనిషత్తును మరాఠీ భాషలోకి అనువాదము చేయుట ఎంత కష్టమో ఊహించవచ్చును. దాసగను దీనిని మరాఠీ ఓవి చందంలో వ్రాసెను. దానిలోని సారాంశమును గ్రహించలేకుండుటచే తాను వ్రాసిన దానితోనతడు తృప్తి చెందలేదు. అతడు కొందరు పండితులను అడిగెను. వారితో చర్చించెను. కాని వారు సరియైన సమాధానమియ్యకుండిరి. కావున దాసగను కొంతవరకు వికల మనస్కుడయ్యెను. సద్గురువే బోధించుటకు యోగ్యత సమర్థత గలవారు. ఈ ఉపనిషత్తు వేదముల యొక్క సారాంశము. ఇది ఆత్మ సాక్షాత్కారమునకు సంబంధించిన శాస్త్రము.
ఇది జనన మరణములని బంధములను తెగగొట్టు ఆయుధము లేదా కత్తి. ఇది మనకు మోక్షమును ప్రసాదించును. కనుక ఎవరైతే ఆత్మ సాక్షాత్కారమును పొందియున్నారో అట్టి వారే ఈ ఉపనిషత్తులోని అసలు సంగతులు చెప్పగలరని అతడు భావించెను. ఎవరునూ దీనికి తగిన సమాధానమునివ్వనప్పుడు దాసగను సాయిబాబా సలహా పొంద నిశ్చయించుకొనెను. అవకాశము దొరకగానే షిరిడీకి పోయి సాయిబాబాను దర్శించి వారి పాదములకు నమస్కరించి ఈశావాస్యోపనిషత్తును అర్థము చేసుకొనుటలో తన కష్టమును చెప్పి సరి అయిన అర్థమును బోధింపమని వేడుకొనెను. సాయిబాబా ఆశీర్వదించి ఇట్లనెను, తొందరపడవద్దు, ఆ విషయములలో నెట్టి కష్టమూ లేదు. తిరుగు ప్రయాణములో విలేపార్లేలోని కాకాసాహెబ్ దీక్షితుని పనిపిల్ల నీ సందేహమును తీర్చును. అప్పుడక్కడ నున్నవారి మాటలు విని బాబా తమాషా చేయుచున్నారనుకునిరి. భాషాజ్ఞానము లేని పనిపిల్ల ఈ విషయం ఎట్లు చెప్పగలగనిరి. కాని దాసగను అట్లనుకొనలేదు. బాబా పలుకులు బ్రహ్మవాక్కులనుకును. కాకా యొక్క పనిపిల్ల బాబా మాటలందు పూర్తి విశ్వాసముంచి దాసగను షిరిడీ విడిచి విలేపార్లే చేరి కాకాసాహెబ్ దీక్షిత్ ఇంటిలో బస చేసెను. ఆ మరుసటి దినమ ఉదయము దాసగను నిద్ర నుండి లేవగానే ఒక వేద పిల్ల చక్కని పాటను మిక్కిలి మనోహరముగా పాడుచుండెను. ఆ పాటలోని విషయము ఎర్రచీర వర్ణనము. అది చాలా బాగుండిననియు, దాని కుట్టుపని చక్కగా నుండిననియు, దాని అంచులు చివరలు చాలా సుందరముగా నుండిననియు ఆమె పాడుచుండెను. ఆ పాట నచ్చుటచే దాసగను బయటకు వచ్చి వినెను. అది కాకా పని మనిషి నామ్యా చెల్లెలు పాడుచుండెను. ఆమె చిన్నపిల్ల. ఆమె చింకిగుడ్డ కట్టుకొని పాత్రలు తోముచుండెను. ఆమె పేదరికము, ఆమె సంతోష భావమును గాంచి దాసగను ఆమెపై జాలిపడెను. ఆ మరుసటి దినము రావ్ బహదూర్ ఎండి ప్రధాన్ తనకు దోవతల చాపులివ్వగా ఆ పేద పిల్లకు చిన్న చీర నిమ్మని చెప్పాను. రావ్ బహదూర్ ఒక మంచి చిన్న చీరని కొని ఆమెకు బహుకరించెను. ఆకలితో నకలకనాడుతున్న వారికి విందు భోజనం దొరికినట్లు ఆమె అమితానంద పరవశురాలయ్యెను. ఆ మరుసటి దినం ఆమె ఆ కొత్త చీరను ధరించెను. అమితోత్సాహముతో తక్కిన పిల్లలతో కలిసి గిర్రును తిరుగుచూ నాట్యము చేసెను. అందరికంటే తానే బాగుగా ఆడి పాడెను. మరుసటి దినము చీరను పెట్టెలో దాచుకొని మామూలు చింకి బట్ట కట్టుకొని పనిచేయుటకు వచ్చెను. కాని ఆమె ఆనందమునకు లోటు లేకుండెను. ఇదంతయు చూచి దాసగను జాలిభావము మెచ్చుకోలుగా మారెను. పిల్ల నిరుపేద కాబట్టి చింకి గుడ్డలు కట్టుకొనెను. ఇప్పుడు ఆమెకు కొత్త చీర గలదు, కాని దానిని పెట్టెలో దాచుకొనెను. అయినప్పటికీ విచారం అనున్నది గాని నిరాశ అనున్నది గాని లేక ఆడుచూ పాడుచుండెను. కాబట్టి కష్టసుఖములను భావములు మన మనోవైఖరికే ఆధారపడి ఉండునని అతడు గ్రహించెను. ఈ విషయమును గూర్చి దీర్ఘాలోచన చేసెను. భగవంతుడిచ్చిన దానితో మనము సంతసించవలెను. భగవంతుడు మనలను అన్ని దిశల నుండి కాపాడి మనకు కావలసినది ఇచ్చుచుండెను. కాన భగవంతుడు ప్రసాదించినదంతయు మన మేలు కొరకే అని గ్రహించెను. ఈ ప్రత్యేక విషయములలో ఆ పిల్ల యొక్క పేదరికము, ఆమె చినిగిన చీర, క్రొత్త చీర, దానినిచ్చిన దాత, దానిని పుచ్చుకునిన గ్రహీత, దానభావము ఇవన్నీ భగవంతుని అంశంలే. భగవంతుడు ఈ అన్నిటి యందు వ్యాపించి ఉన్నాడు. ఇచ్చట దాసగను ఉపనిషత్తుల్లోని నీతిని అనగా ఉన్నదానితో సంతృష్టి చెందుట, ఏది మనకు సంభవించుచున్నదో అది అంతయు భగవంతుని ఆజ్ఞచే జరుగుచున్నదనియు తుదకది మన మేలు కొరకే అనియు గ్రహించెను. విశిష్టమైన బోధనా విధానము. పై కథను బట్టి బాబా మార్గము మిక్కిలి విశిష్టమైనదనియు అపూర్వమైనదనియు పాఠకులు గ్రహించియే ఇందురు. బాబా షిరిడీని విడువనప్పటికీ కొందరిని మచ్చింద్రగఢ్కు, కొందరిని కొల్హాపూర్కు గాని షోలాపూర్కు గాని సాధన నిమిత్తము పంపుచుండెను. కొందరికి సాధారణ రూపంలోను,
కొందరికి స్వప్నావస్థలోనూ అది రాత్రి గాని పగలు గాని కనిపించి కోరికలు నెరవేర్చుచుండెను. భక్తులకు బాబా బోధించు మార్గములు వర్ణింపనలవి కానివి కాదు. ఈ ప్రస్తుత విషయంలో దాసగను విలేపార్లే పంపి పనిపిల్ల ద్వారా అతని సమస్యను పరిష్కరించెను. కాని విలేపార్లే పంపకుండా షిరిడీలోనే బాబా బోధించరాదా అని కొందరు అనుకొనవచ్చును. కాని బాబా అవలంబించినదే సరి అయిన మార్గము. కానిచో పేద నౌకరు పిల్ల ఆమె చీర కూడా భగవంతుని సంకల్ప రూపములే అని దాసగణుడు ఎట్లు నేర్చుకుని ఉండును. ఈశావాస్యోపనిషత్తులోని నీతి. ఈశావాస్యోపనిషత్తులోనున్న ముఖ్య విషయము అది బోధించు నీతి మార్గమే. ఈ ఉపనిషత్తులోనున్న నీతి దానిలో చెప్పబడిన ఆధ్యాత్మిక విషయములపై ఆధారపడి ఉన్నది. ఉపనిషత్తు ప్రారంభ వాక్యములే భగవంతుడు సర్వాంతర్యామి అని చెప్పుచున్నది. దీనిని బట్టి మనము గ్రహించలేనిదేమనా మానవుడు భగవంతుడిచ్చిన దానితో సంతృష్టి చెందవలెను. ఏలయన భగవంతుడు అన్నింటి యందు గలవాడు కావున భగవంతుడు ఏది ఇచ్చునో అది ఎల్ల మన మేలు కొరకే అని గ్రహించవలెను. దీనిని బట్టి ఇతరుల సొత్తుకై ఆశించరాదనియు ఉన్నదానితో సంతృష్టి చెందవలెననియు భగవంతుడు మన మేలు కొరకే దానినిచ్చి ఉన్నాడనియు కావున అది మనకు మేలు కలుగజేయనుదనియు గ్రహించవలెను. దీనిలోని ఇంకొక నీతి ఏమనా మనుషుడెల్లప్పుడూ ఏదో తనకు విధింపబడిన కర్మను చేయుచునే ఉండవలెను. శాస్త్రముల్లో చెప్పిన కర్మలు నెరవేర్చవలెను. భగవంతుని ఆజ్ఞానుసారము నెరవేర్చుట మేలు. ఈ ఉపనిషత్తు ప్రకారము కర్మ చేయకుండా నుండుట ఆత్మనాశనమునకు కారణము. మానవుడు శాస్త్రములలో విధింపబడిన కర్మలు నెరవేర్చుట వలన నైష్కర్యాదర్శము పొందును. ఏ మానవుడు సమస్త జీవరాశిని ఆత్మలో చూచునో ఆత్మ ఎన్నింటి ఉన్నట్లు చూచునో వెయ్యేల సమస్త జీవరాశియు సకల వస్తువులు ఆత్మగా భావించును. అట్టి వాడెందుకు మోహమును పొందును? వాడెందులకు విచారించును? అన్ని వస్తువులలో ఆత్మను చూడకపోవటచే మనకు మోహము అసహ్యము విచారము కలుగుచున్నవి. ఎవడైతే సకల వస్తుకోటిని ఒక్కటిగా భావించునో ఎవనికైతే సమస్త ఆత్మ యగునో అతడు మానవుల పడు సామాన్య బాధలకు దుఃఖ వికారములకు లోనుగాడు. 20వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.